తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో మనం గ్రహగతులు చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుడి సంచారం, అర్ధాష్టమ చంద్రకేతుడి సంచారం, భాగ్యస్థిత రవి బుధశనుల యొక్క సంచారం, దశమ శుక్రరాహులు, ద్వాదశంలో గురుడి యొక్క సంచారం. ఇక గురువు అర్ధలాభం అన్నట్టుగా మిథున రాశి వారికి ద్వాదశంలో ఉన్నటువంటి గురుబలం ఒక సగభాగం వరకు యోగిస్తూ ఉంది. జన్మరాశిలో కుజుని సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశిలో కుజుని సంచారం వల్ల ఏ పని పట్టుకున్నప్పటికీ కొంత ఆలస్యం, ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరగటం, మానసికమైనటువంటి అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి దశమ శుక్రరాహుల సంచారం వల్ల ఖర్చులు అత్యధికంగా అవుతాయి. విలాసవంతమైనటువంటి ఖర్చులు కానివ్వండి, లగ్జరీ సంబంధించినటువంటి ఐటమ్స్ ఎక్కువగా కొనుక్కోవటం కానీ, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం కానీ, మన ఫైనాన్షియల్ స్టేటస్కు మించి చేసే ప్రతి పనిలో కూడా కొంత ఆర్థికంగా ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళినట్లయితే మిథున రాశి వారు ఇబ్బందులకు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి భాగ్యస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల మీరు జీవితంలో చేయబోయేటువంటి ఏ పనిలో అయినా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. జన్మకుజుని యొక్క సంచారం ఈ వారాంతంలో కొన్ని వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు తారుమారవకుండా చూసుకోండి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కన్సల్టేషన్, కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. మనం చేసేటువంటి చర్చలు, మనతో ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా వచ్చే కొన్ని ఒప్పందాలు పొరపచ్చాలు లేకుండా తొందరపడి మాట్లాడుకోవటం, మాట్లాడిన విషయాలను వెనక్కి తీసుకోలేక ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి అర్ధాష్టమ చంద్రకేతుడు సంచారం వల్ల మానసిక ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలా ఉన్నప్పుడు భాగ్యస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల ఏదో ఒకసారి మనం సహాయం చేశామనో, ఒకసారి మాట ఇచ్చామనో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం పదే పదే మనం మంచిగా వ్యవహారం చేస్తూ ముందుకెళ్తూ అనవసరమైన అపవాదవమానాల్ని ఎదుటివారి నుంచి తెచ్చుకోకండి. ఈ రాశి వారికి ముఖ్యంగా దశమంలో ఉండేటువంటి శుక్రరాహుల సంచారం వల్ల మన స్నేహితులనో మధ్యవర్తులనో మీరిచ్చే చిన్న చిన్న అలవాట్లు, హ్యాబిట్స్ వల్ల మన జీవితంలో మచ్చపడకుండా, జీవితంలో ప్రేమించినటువంటి వారు దూరమయ్యారనో, కుటుంబ విషయాల్లో కొంత అపవాదవమానాలు కలుగుతున్నాయనో, కొన్ని రకాలుగా మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు గురి చేసుకోకుండా ద్వాదశ గురు సంచారం వల్ల దైవ బలంతో ముందుకు వెళ్ళండి. అంటే ప్రతి వ్యవహారంలో, ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన చేయటం, ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం, మనం చేసే పని ఎంతవరకు సానుకూలంగా ముందుకెళ్తుంది, జీవితంలో మనం సాధించుకుని నిలబడగలుగుతామా లేదా అనేటువంటి వ్యవహారాల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాల్లో జన్మకుజుని సంచారంలో కొంత సమయాన్ని తీసుకోండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కూడా ఈ వారంలో కాస్త ఆర్థికపరమైనటువంటి స్తబ్దతగా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ద్వాదశ గురు సంచారం వల్ల మీ ఆలోచనతో, ఆత్మస్థైర్యంతో, దైవబలంతో ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకోవచ్చు. ఇంకొకటి అర్ధాష్టమ కేతు సంచారం స్త్రీలకు ముఖ్యంగా అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరగకుండా ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు కొంత ఆలోచనల విషయంలో జాగ్రత్తలు పాటించండి. దైవబలాన్ని పొందండి. దైవిక కార్యాచరణ విషయంలో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి మీ శ్రమకు, మీరు చేయబోయేటువంటి పనులకు ఒక నూతన కార్యాచరణకు రూపుదిద్దేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధితమైన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి దగ్గర దాకా వచ్చి ఉద్యోగ అవకాశాలు చేజారిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి దశమంలో ఉన్న రాహు సంచారం వల్ల ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మకుజుడు, దశమరాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ఈ వారంలో ముఖ్యంగా శ్రీ దుర్గా అమ్మవారిని మీరు విశేషంగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం మిథున రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఫలితాలు కలిగిస్తూ ఉన్నాయి. మీ శక్తి, మీ తెలివితేటలు, మీ చాకచక్యత, మీ నైపుణ్యతను
మీరు ఎప్పుడు కూడా తగ్గించుకోకండి. ప్రతి వ్యవహారంలో మీ శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఈ వారంలో చక్కగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోండి. శుక్రవారం విశేషంగా కుంకుమార్చనతో అమ్మవారిని ఆరాధన చేసుకోవటం వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. వివాహాది శుభ కార్యక్రమాలకి ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వివాహార్థులకు వివాహ ప్రయత్నాలు బలపడతాయి. నూతన శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. జన్మకుజుల సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, మధ్యవర్తిత్వం, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో ఆచితూచి అడిగేయండి. అనవసరమైన వివాదాల వల్ల అపవాదవమానాలు పొందకండి. జన్మకుజుని యొక్క సంచారం వల్ల మనం ఎంతో మంచి జరగాలనేటువంటి మన ప్రయత్నంతో పాటు అనవసరమైన సమస్యలు తెచ్చుకోకుండా ఈ రాశి వారికి గురుబలంతో ఆచితూచి ఆలోచించి ముందుకెళ్ళటం వల్ల చిన్న చిన్న సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులకు, కార్మికులకు కూడా సానుకూల పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ చంద్రకేతుల సంచారం వల్ల కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. కుటుంబంలో సంతానార్థులు, సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో చక్కగా ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని, అమ్మవారి నామాన్ని స్మరణ చేయండి. చక్కగా ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు మీకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో 5వ నెంబర్ మిథున రాశి వారికి అత్యంత శుభయుక్తమైనటువంటి నెంబర్గా చెప్పుకోవచ్చు. 5వ నెంబర్ని ఉపయోగించండి. ఎరుపు రంగుతో కూడుకున్న వస్త్రాలు కానీ, ఎరుపు రంగు ఖర్చీప్ లాంటివి కానీ మీరు ఉపయోగించుకోండి. చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. జన్మ కుజుని యొక్క దోష నివారణార్థం చక్కగా ఈ రాశివారు దుర్గా అమ్మవారితో పాటుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాన్ని చేసుకోవటం కూడా అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.